ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన రాత్రి కాలం అంతను కూడా దేవాతి దేవుడు మనల్నందరినీ కూడా రక్షించి భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చారు కదండి. ఈరోజు చూడలేక అనేక మంది గతించిపోయారు. అందరూ కూడా లోకంలో ఎంతోమంది రోజును చూడడానికి ఆశపడ్డారు, కానీ వారికి లేనటువంటి ధన్యత భాగ్యము దేవుడు మనకి కలగజేశారు. అందును బట్టి దేవాతి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. ప్రతిరోజు ఒక వాగ్దానం చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు కూడా దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం చూడగలిగితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఐజియా చాప్టర్ 49 verse 15. Can a mother forget the baby at her breast and have no compassion on the child she has born? Though she may forget, I will not forget you. Amen. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా భక్తుడు దేవుని యొక్క ప్రేమను లేదా దేవునికి మన పైన ఉన్నటువంటి కన్సర్న్ లేదా మనమంటే ఎంత ఇష్టమో చెప్పడానికి తల్లిని వాడాడు. వాస్తవానికి లోకంలో శ్రేష్టమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. ఒక తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా మరవడానికి ఇష్టపడదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడదు. ఆ బిడ్డ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, అనగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ, లేదా అందవిహీనంగా ఉన్నప్పటికీ, లేదా ఆ బిడ్డ ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ తన బిడ్డను చాలా సంతోషంగానే ఆమె చూసుకుంటుంది, కానీ వదిలేసి వెళ్ళిపోదు. ఇదే మాటను యెషయా భక్తుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, తల్లి తన బిడ్డను మరుస్తుందా? ఒకవేళ మరిచినప్పటికీ దేవుడు నిన్ను మరవడయ్యా అని చెప్తున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు నా కన్నీటిని చూడట్లేదు అని అనుకుంటున్నావా? దేవునికి నేను గుర్తు రావట్లేదు అని ఆలోచన చేస్తున్నావా? వాక్యం ద్వారా దేవుడు నీతో చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. ఆమెన్. అవునండి, దేవుడు మనల్ని మర్చిపోడు. తల్లి తన కడుపులో పుట్టినటువంటి గర్భమున 9 నెలలు మోసినటువంటి బిడ్డను మర్చిపోవచ్చేమో. వాస్తవానికి అది ఇంపాసిబుల్ అండి. తన కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి కూడా మర్చిపోదు. ఇక్కడ బిడ్డ అనగానే ఒక 30-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాదు, చిన్న బాబు, ఫీడింగ్ పర్సన్. ఎవరైతే అప్పుడే పుట్టి ఆ పాలు తాగుతుంటూ ఉంటాడో ఆ బాబుని గూర్చి ప్రత్యేకంగా ఈ సందర్భంలో చెప్పారు. ఎందుకంటే ఆ పిల్లల్ని ఎవరు కూడా మర్చిపోరు. ఒకవేళ పెద్దయి తాగుబోతులై తిరిగిబోతులై ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తుంటే ఒకవేళ తల్లి తృణీకరించవచ్చేమో. అప్పుడు కూడా తల్లి తృణీకరించదు. అప్పటికి కూడా తన కుమారుణ్ణి ఆమె వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు, ఒకవేళ లోకంలో చెడుగా జీవిస్తున్నప్పటికీ. అటువంటిది పసి బాబుని, పసి పిల్లల్ని ఎవరు కూడా విడిచిపెట్టలేరు. అటువంటి కంపారిజన్ యెషయా భక్తుడు దేవునికి మనకి మధ్యలో ఉందని చెబుతున్నాడు. టర్కీ అనే ప్రాంతంలో 1988 ఆ సమయంలో ఒక భయంకరమైన భూకంపం వచ్చిందట. ఆ భూకంపం వచ్చినప్పుడు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు, ఎవరు శిథిలాల కింద ఉన్నారు అని తవ్వుతూ ఉన్నారు. 8 రోజులు గడిచిపోయింది. 8 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక తల్లి తన బిడ్డను 3 నెలల పసికందును తీసుకొని బయటకు వచ్చింది. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈమె బ్రతకడమే ఎక్కువ. 8 రోజులు ఆహారము లేకుండా, వాటర్ లేకుండా, ఒకవేళ గృహంలో ఏమైనా ఉండొచ్చేమో, ఈమె బ్రతకడమే ఎక్కువ. కానీ తన కుమారుని ఎలా బ్రతికించుకుంది అని వారు క్వశ్చన్ వేసినప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ని అనేక మంది అక్కడ షాక్ అయ్యారు. ఏంటండి ఆమె చెప్పిందంటే, తన యొక్క బ్లడ్ ద్వారా తన కుమారుణ్ణి ఫీడ్ చేసిందట.
తన ఫింగర్స్కి కుచ్చుకొని గాయపరుచుకొని ఆ బ్లడ్ తన కుమారుడు ఆ 3 నెలల పసికంద ఎవరైతే ఉన్నారో త్రాగడానికి ఆమె ఆ ఫింగర్స్ని వాడింది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ అండి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తన చేతుల మీద దేవుడు చెక్కుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దిగులు పడకు, దేవుడు నన్ను వదిలేశాడు, నా కష్టాల్లో దేవుడు నన్ను పట్టించుకోవట్లే, కుటుంబంలో ఆర్థికంగా నేను చితికిపోయి ఉన్నాను, అనారోగ్య సమస్యలతో ఈరోజు నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, వ్యాధి బాధల చేత ఈ విధంగా నేను కృంగిపోతుంటే ఎక్కడున్నాడు యేసయ్య, నా వైపు చూడట్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను మర్చిపోలే. తల్లి తన కడుపులో పుట్టినటువంటి బిడ్డను మర్చినా ఒకవేళ వాళ్ళైనా మరవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడట. నువ్వు ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి సమస్యల్లో చిక్కుబడి ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు నిత్యము నీ వైపు చూస్తున్నాడు. దేవుడు నిత్యము నీ కాపుదలిస్తున్నాడు. అందుకే ఈరోజు వరకు కూడా సజీవంగా మనం ఉన్నాం. అందుకే ఈరోజు వరకు కూడా జీవించగలిగి దేవుని మాటలు వింటున్నాం. కాబట్టి ఏ రోజు కూడా దిగులు పడకు, భయపడకు. నా యేసయ్య నన్ను మర్చిపోయాడు, నా యేసయ్యకి నేను గుర్తు రావట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకు. దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సమయమందు, ఆయన ఇవ్వాలి అనుకున్న, ఆయన నిర్ణయించిన ఆయన సమయమందు దేవుడు ఇస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఈ వాగ్దానాన్ని ఈరోజు రిసీవ్ చేసుకొని, దేవుడు నాకున్నాడు, దేవుడు నా సహాయకుడు, ఆయన నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడనే విశ్వాసంతో జీవించు. దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడి మాటలు దీవించినగాక. మీకోసం ప్రార్థించుటకు ఇష్టపడుతున్నాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న, కొనియాడబడుతున్న దేవా స్తోత్రాలు. గతించిన కాలమంతను కూడా కాపాడారు. ఈ రోజున మంచి వాగ్దానం చేత అయ్యా మమ్మల్ని సంతృప్తి పరిచారు. మీరెన్నడూ కూడా మర్చిపోని, విడిచిపెట్టని దేవుడు అని మాతో నేరుగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి మేము ఒంటరిమి అని ఫీల్ అవుతున్నారో, మాకెవరూ లేరు అనుకుంటున్నారో, మమ్మల్ని అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారో, అయ్యా మీ సహాయం వారికి దయచేయండి. వాగ్దానాన్ని వారి జీవితంలో స్వతంత్రించుకునే భాగ్యం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను గురించి కూడా పేరు పేరున అడుగుతున్నాం. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి అప్పులు, ఆర్థికపరమైన సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయన. అయా ఎవరైతే తండ్రి ఈ రోజున పనులు చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న కలతలను తీసివేయండి నాయన. ఈ రోజున మా ప్రతి మార్గమును కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకంగా ప్రయాణించుటకు సహాయం దయచేయండి. ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు మాలో ఎవరికి జరగకుండా ప్రభువా మీరే భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే విధంగా, మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా క్రియలు ఉండుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఈ మాటలను, ఈ వాక్యాలను షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్వాములు కండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.